గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద కొంచెం అనుభవం ఉంది. 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. అప్పటి నుంచి అంటే అప్పట్లో స్టార్టింగ్లో ఏంటంటే మనకు వ్యవసాయం మొదలుపెట్టిన కొత్తలో ఏంది తేజ సన్న రకాలు ఉండే. ఆ సన్న రకాల తర్వాత అప్పుడు కూడా మంచి దిగుబడి మంచితో అంటే ఎకరానికి మినిమం ఎంత కాదన్నా 30 నుంచి 40 కింటాల మధ్యలో పండించేది మేము. అదే అనుభవంతో అదే ఎందుకంటే అప్పటి మేము ఏంటంటే ఇప్పుడు వేరే కాడ సావుకారులకు పోయి మందులు తెచ్చుకోవడం అని కొట్టుకోవడం తర్వాత ఆ కొట్టి కూడా మన స్టైల్లో మనం ఆ టైంలోనే మనం మంచి అంటే దిగుబడిని సాధించాం. ఇదేందబ్బా మనం ఇంకోళ్ళ దగ్గర పోడింది మనకు కూడా మిర్చి కూడా మంచిగా పండిస్తున్నాం, మనకు 4 రూపాయలు వస్తున్నాయి కదా, అదే వ్యాపారం అదే పెస్టిసైడ్ షాప్ మనం పెట్టుకుంటే బాగుంటుంది ఆలోచనతో 2016లో స్టార్ట్ చేసామండి బిజినెస్. 2016 నుంచి అప్పుడు నుంచి స్టార్ట్ చేసుకుంటూ చిన్నగా డెవలప్ అయ్యి మా గ్రామంలో ఏనుకొండ తండలో పెట్టి ఉన్నాం. గత 3 years నుంచి కాకరాయిలో శ్రీ లక్ష్మీ గణపతి అనే ఫర్మ్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి. 3 సంవత్సరాల నుంచి అంటే కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ అప్పట్లో మనకు కొంచెం కంపెనీలు లేవు, పరిచయాలు లేవు, చిన్నగా డిస్ట్రిబ్యూట్ నుంచి చేసుకుంటూ తర్వాత లాస్ట్ టైంలో సఫల్స్ బయోసీడ్స్ వాళ్ళని మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో మనం ఇంత ముందు ఉన్నటువంటి విత్తనాలకి ఈ హైబ్రిడ్ విత్తనాలు బయో విత్తనాలకి అసలు తేడా ఏంటి? అసలు అంటే ఆ తేడా ఏంటంటే ఆ వెరైటీలు ఏంటంటే గతంలో తేజ సిగ్మెంట్ వెరైటీలు ఏంటంటే ఈ గుబ్బ రోగాలకి నల్లికి అనేది తట్టుకోకుండా అంటే ఇంప్రూవ్డ్ అనమాట. ఇంతకుముందు సన్న రకాలు ఉండే బాగా కొంచెం మన డ్యామేజ్ వచ్చేది, స్ప్రేయింగ్ ఎక్కువ అంటే మందులు పెట్టుబడి ఎక్కువ వస్తున్నాయి. దాని తర్వాత మనకి యశస్విని సిగ్మెంట్ అనేది అప్లోడ్ చేశారు. తర్వాత యశస్విని 22 ఎన్ని ఒక 3-4 సంవత్సరాలు అవి కూడా మంచిగా అంటే మంచి వర్తినిచ్చాయి. తర్వాత మనకు మేము ఎప్పుడు 22 యశస్విని పెట్టేది, కానీ నాకెందుకో సఫల్ బయోసీడ్ వాళ్ళది 143 వెరైటీ అనేసి కొంచెం మనకు లాస్ట్ ఇయర్ మనకు డెమో ఇవ్వడం జరిగింది. మనం పెట్టేప్పుడు కొంచెం ఇది బాగా అనిపించింది. తర్వాత దాన్నే మనం లాస్ట్ ఇయర్ తీసుకొని మనకి ఒక కంపెనీ ఒక 10 కేజీలు ఆర్డర్ చెప్తే 10 కేజీలు మనకి ఇచ్చింది 2 కేజీలే. ఆ 2 కేజీలు కొన్ని చోట్ల ఇచ్చామండి. ఇప్పటికి ఎక్కడ ఆ 2 కేజీలు అంటే 200 కేజీలు అంటే 200 ప్యాకెట్లు అండి. ఆ 200 ప్యాకెట్లు ఒక 20 మంది రైతులకు ఇచ్చిన, ఏ రైతు పోయినా ఇదే తోట ఇదే మాదిరి 5 ఫీట్ల హైట్ అండి. తర్వాత అంచు వచ్చేసి దీనికి వచ్చేసి 32 ఇంచులు అంచు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది తీగ జాతి, ఏది మల్లె పువ్వు కనుక తీగ ఎట్ట పారుతుంది అట్లా ఆ రకంగా పారుతుంది. చిక్కటి కాపు సైజు ఉంటుంది, మినిమం 4-5 ఇంచుల సైజు ఉంటుంది. కాయ గింజలు 70 నుంచి 80 మధ్యలో గింజలు ఉంటాయి. వేటే కాయ హైట్ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే సీడ్ కాదండి. ఇది అసలు మచ్చ కాదండి. ఈ సంవత్సరం వచ్చిన అప్పుడు తుఫాను కూడా తట్టుకొని ఇప్పటికీ 5 ఫీట్లు ఇప్పుడు చూడండి 5 ఫీట్లు కాయ ఉండి కూడా 5 ఫీట్లు ఇది ఫస్ట్ కటింగ్ అయింది. ఇప్పుడు రైతు మాట్లాడారు, అయినా కూడా 4వ కాపుని ఇస్తుందండి. 4వ కాపుని కటింగ్ ఇస్తుంది. ఎకరానికి ఎగ్జాక్ట్లీ 30 నుంచి 40 మధ్య క్వింటల్ మాత్రం బరాబర్ అయిద్దండి. కాకపోతే దీనికి ఉన్న లక్షణం ఏంటంటే బయోలు ఎక్కువ టచ్ చేయకూడదండి, బయోలు ఎక్కువ వాడకూడదు. బయో వాడితే మాత్రం ఈ యొక్క సీడ్ మాత్రం డ్యామేజ్ అయింది, గనుపు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇది అసలు తీగ జాతి. అసలు మామూలుగా పెస్టిసైడ్ వాడితేనే 5 ఫీట్లు వస్తుంది. అలాంటప్పుడు బయో కనుక వాడితే ఇక 6 ఫీట్లు వచ్చినా అది ఆశ్చర్యపోతుంది, కాయ పడదు. ఫస్ట్ ఇందులో సఫల్ 143 పెట్టిన ఏ రైతు అని మాత్రం పెస్టిసైడ్ మాత్రమే వాడాలి. తర్వాత ఫర్టిలైజర్ వచ్చేసి 20-0-13 డిఏపి 24-24 14-30-14 10 ఈ కాంప్లెక్స్ తోటి పొటాష్ ఈ మాత్రమే. తర్వాత ఫర్టిలైజర్ ఎక్కువ వాడాలి, 13-40 న్యూట్రిన్స్. ఈ కాంబినేషన్ కొన్ని కొట్టుకుంటే ఏ రైతు అయినా సరే ఎంత మామూలుగా పండించే రైతు కూడా 20 నుంచి 40 క్వింటల మధ్య పండిస్తాడండి. అంటే వారానికి 2-3 సార్లు కొట్టే రైతులు కూడా వారానికి ఒకసారి కూడా సరిపోతుందండి. తడికి ఒక స్ప్రే అండి. లాస్ట్ పార్ట్ అయిన తర్వాత ప్రతి తడి రోజు స్ప్రే ఇచ్చుకోవాలి. తడి ముందు రోజైనా వెనుక రోజైనా ప్రతి 20 రోజుల్లో ఫర్టిలైజర్ అందియాలి బరాబర్. ప్రతి 20 రోజులు అంటే 3వ తడికి ఫర్టిలైజర్ అంటే మనం మోతాదుగా ఎక్కువ అవసరం లేదు. ఎకరానికి ఒక కట్ట చొప్పున ప్రతి 3వ తడికి ఒక కట్ట అట్లా వేసుకుంటే ఏ రైతైనా 25 నుంచి 40 క్వింటల మధ్య షూర్గా సాధిస్తాడండి. ఇప్పుడు మిగతా విత్తనాలు కాను ఇప్పుడు హైబ్రిడ్ సఫల్ సీడ్స్ వారి 143 ఈ వెరైటీకి అసలు తేడా ఏంటి అసలు మొత్తానికి? అదే కానీ అంటే హైట్ వస్తుంది, దగ్గర కాపు వస్తుంది. తర్వాత రోగాలకు నల్లికి తట్టుకుంది. అంటే ఇప్పటికి చూడండి ఇవాళ డేట్ ఎంత అండి? 7వ తారీఖు మార్చి 7వ తారీఖు ఇవాళ. మీరు చూడండి ఎప్పటికీ పక్క కూడా తోటలు ఉన్నాయి, చూడండి ఎట్లున్నాయో.